టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే పర్యటిస్తూ సభలు ఏర్పాటు చేస్తూ పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్కమింగ్ సినిమాకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చింది. ఒకసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇకపోతే అమెజాన్ ఈవెంట్లో ఈ సినిమా నుంచి కొత్త టీజర్ రిలీజ్ చేశారు తాజాగా. ఇక మొదటి నుంచి ఈ సినిమాలో పవన్ పొలిటికల్ పంచులు వేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాస్ గురించే పవన్ డైలాగులు చెప్పుకొచ్చాడు. ఇందులో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. అయితే ఈ చిన్నపాటి టీజర్ లాంటి గ్లిమ్స్ యూట్యూబ్లో కూడా అరాచకాన్ని సృష్టిస్తోంది. ఈ గ్లిమ్స్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 1 గంటలో అత్యధికంగా 8 లక్షల వ్యూస్ మరియు 150,000 లైక్స్తో దూసుకెళ్తూ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ప్రస్తుతం. ఇకపోతే ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే ఈ టీజర్ మొదలై టీజర్లో టెంపర్ వంశీ టీ గ్లాస్ను చూపించి నీ రేంజ్ ఇది అంటూ కిందకు పడేస్తాడు. ఇక అప్పుడు కర్రాకండువతో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఊచకోత మొదలు పెడతాడు. గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే యాక్షన్ సీన్స్లో గులాబీలా ఒక షాట్లో శ్రీలా మెరిసింది. ఆ తర్వాత గ్లాస్ గురించి పవన్ మరోసారి పవర్ఫుల్ డైలాగులు వదిలాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదేదో సినిమా టీజర్ను కట్ చేసినట్టు అనిపించలేదు. పొలిటికల్గా పవన్ హరీష్ శంకర్ చేసిన సాయం అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా ఎలా విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.